మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దినవృత్తాంతం 2వ గ్రంథం 21వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందు పాతిపెట్టబడిన తర్వాత అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజయ్యాడు. యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యాన్ని అప్పగించాడు. యెహోరాము పరిపాలన ప్రారంభించినప్పుడు 32 సంవత్సరాలు గలవాడు. కేవలం 8 సంవత్సరాలు మాత్రమే ఇతడు పరిపాలన చేశాడు. ఇతని గురించి ప్రారంభపు వచనాల్లోనే చెప్పబడుతున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఆహాబు కుమార్తెను వివాహం చేసుకుని యూదారాజులు ప్రవర్తించినట్టుగా కానీ తన తండ్రి ప్రవర్తించినట్టుగా కానీ ప్రవర్తించకుండా ఇజ్రాయేల్ రాజుల వంటి చర్యలు చేస్తూ వారి ప్రవర్తనను బాగా అలవరుచుకున్నాడు. హీ వాక్డ్ ద వేస్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇలా చదువుతున్నప్పుడు కొన్ని హెచ్చరికలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. అలాగే బైబిల్లో కొన్ని మార్గాలు కూడా నాకు కనబడుతున్నాయి. ఉదాహరణకు యూదా పత్రికలో 11వ వచనం అంటుంది, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి అని. మొదటి మార్గమేమో అసూయ, ద్వేషము, చివరికి హత్య. రెండవ మార్గమేమో బహుమతిని ఆశించి ధనాపేక్ష కలిగినటువంటి బిలాము మార్గం. ఇక మూడవ మార్గము అధికార వాంఛతో దేవుని అభిషక్తుల మీద తిరుగుబాటు చేసినటువంటి కోరహు మార్గం. ఒక వ్యక్తి మారు మనసు పాపక్షమాపణ పొంది రక్షణ పొంది నీటి బాప్తిస్మం ద్వారా క్రీస్తు శరీరం అనబడినటువంటి సంఘంలో ప్రవేశిస్తున్నప్పుడు తాను పరిశీలించుకొని తన మార్గములను సరిదిద్దుకొని అందులో ప్రవేశిస్తాడు. కొందరిగా జీవితకాలానికి సరిపోయినటువంటి పాఠం నేర్చుకున్నామని తిరిగి దాని మీద ధ్యాస ఉంచారు. కీర్తనకారుడు 119వ కీర్తనలో 59వ వచనం, నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనములు తట్టు మరలుకొంటిని. సెల్ఫ్ ఎగ్జామిన్, స్వీయ పరిశీలన. ఇది మాసానికి ఒకసారో వారానికి ఒకసారో లేదా క్రీస్తు బలను సమీపిస్తున్నప్పుడు మాత్రమే పరిశీలించుకునే అంశం కాదు. ఇది ప్రతిదినం వాక్యానుసారమైన జీవితం మనలో ఉందో లేదో అద్దములో చూసినట్టుగా వాక్యంలో నుండి మన జీవితాన్ని చూసుకుంటూ సరి చేసుకుంటూ ఉండాలి. ఇది పాపక్షమాపణకు సంబంధించింది కాకపోవచ్చు, కానీ క్రీస్తు స్వారూప్యం మనలో ఏర్పరచబడే వరకు మనలో కలగవలసినటువంటి ప్రసవ వేదన. జ్ఞానులు, బుద్ధిమంతులు, నీతిమంతులు మాత్రమే వివేచిస్తారు, అందులో నడుస్తారు. యెహోవా మార్గములు చక్కనివి అంటాడు ప్రవక్త హోషేయ. అయితే దినవృత్తాంతములు 2వ గ్రంథం 21వ అధ్యాయంలో 7వ వచనంలో ఇతనికి సంబంధించిన మరొక మాట నేను చదువుతాను. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికిని అతని కుమారులకును నిత్యము దీపమిచ్చేదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపచేయుటకు మనస్సు లేక ఉండెను. ఇతడు ప్రవర్తించినట్టుగా మునుపటి రాజులు ఎవరూ ప్రవర్తించలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ వచనం ఏమంటుంది? దేవునికి వారి పట్ల ఏమాత్రం మనసు లేదు. వారిని బట్టి ఏదైనా చేసేదానికి కూడా ఆయనకి ఇష్టం లేదు. కేవలం దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మాత్రమే వారి కుమారులను రాజులుగా చేస్తూ వస్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 8 నుండి 17 వచనాలు మనం చూస్తే దావీదు ప్రార్థన విని దేవుడైన యెహోవా ఏ విధంగా దావీదుకు వాగ్దానం చేశాడో, నీ సింహాసనం నిత్యము స్థిరపరుస్తానని, నీ పిల్లలకు నేను తోడుగా ఉంటానని, నీ సింహాసనం మీద కూర్చుండుట అంటే ఎప్పటికీ మానక ఒకడు ఉంటాడని. ఇలాగ మనలో కూడా ఎవరైనా దేవుని వాగ్దాన్ని నమ్మినప్పుడు ఇక ఏడాది అంతా కూడా ఆయన వాగ్దానం ఇచ్చాడు, లేదా ఒక దర్శనం ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, తప్పకుండా నెరవేర్చబడుతుంది, ఇక మన బాధ్యత ఏది లేదని అనుకుంటున్నారా? ఈ అధ్యాయంలో 12వ వచనం నుండి 15 వచనాలు మనం గమనిస్తే ప్రవక్త అయినటువంటి ఏలియా ఒక పత్రిక రాసి రాజు దగ్గరికి పంపుతున్నాడు. నీ తండ్రి అయిన యెహోషాపాతు నడిచిన మార్గంలోనైనా లేదా యూదా రాజులు నడిచినటువంటి మార్గంలోనైనా లేదా ఆసా లాంటి మంచి మార్గంలోనైనా నువ్వు నడవక నీకంటే యోగ్యులైన నీ సహోదరులను నీవు చంపించావు. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనం అన్నిటినీ మొత్తును. నువ్వు కుదుటబడని వ్యాధి కలిగి నశిస్తావని వార్నింగ్ ఇచ్చాడు. గతంలో ఆహాబు లాంటి దుర్మార్గులైన ప్రవక్తలు హెచ్చరిక చేసినప్పుడు పశ్చాత్తపడి ఉపవాసం ఉండడం మనం చూసాం.
హిజ్కియా లాంటి రాజులు కన్నీరు విడిచి ప్రార్థించి తిరిగి జవాబు పొందడం మనం చూసాం. యెహోషాపాతు కూడా తప్పు చేశాడు. ప్రవక్త హెచ్చరిక చేయగా మెత్తని మనసు కలిగి తను తగ్గించుకొని తన మార్గాన్ని దిద్దుకున్నాడు. ఈ అధ్యాయంలో ఇతని జీవితంలో ఎక్కడ క్షమాపణ పొందిన వచనాలు మనకు కనపడవు. ఎంత దుర్మార్గం అంటే, తను రాజు అయిన తర్వాత తన రాజ్యాన్ని స్థిరపరుచుకునేందుకు తన సొంత సహోదరులను, ఇజ్రాయెల్లో కొంతమంది పెద్దలను చంపేశాడు. దేశాన్ని విగ్రహారాధనతో నింపాడు. ప్రజలు యెహోవాను విసర్జించడానికి ఇతడు కారణమయ్యాడు. భౌతికమైన రాజ్యాన్ని కలిగినటువంటి రాజులను కాకపోయినా ఆత్మ సంబంధమైన బలు అర్పించేదానికి పిలువబడినటువంటి రాజులమే కదా. నీ ఇంటిని బాగు చేసుకునేందుకు పక్కింటి వైపు చూస్తున్నావా? నీ సంఘాన్ని, నీ పరిచర్యను స్థిరపరుచుకునేందుకు అనేకులను పాడు చేసే ప్రయత్నం చేస్తున్నావా? కొంతమంది సేవకులు కొన్ని పరిచర్యలు గమనిస్తే అదే నిజమనిపిస్తుంది. ఒక సేవను బట్టి, ఒక సేవకుని బట్టి ప్రజలు సంతోషించకుండా అయ్యో మా ప్రాంతానికి రావద్దనో లేదా మమ్మల్ని విడిచిపెట్టి పొమ్మనో బ్రతిమిలాడుతున్నారంటే అర్థం ఏంటి? మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో నాకు మాట జ్ఞాపకం వస్తుంది, నేను చెబుతాను. 15వ వచనం, అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిచయులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. కేవలం మత పిచ్చి కలిగిన వాడు లేదా డినామినేషన్ పిచ్చి కలిగిన వాడు, నా పరిచర్య, నా సంఘమే వృద్ధిలోకి రావాలన్నవాడు ఇదిగో ఈ శాస్త్రులు, పరిచయుల వంటి మత పిచ్చివాడే. ఎవరు కనబడినా, ఎవరు ఎదురుపడినా అందరినీ తనలో చేర్చుకోవాలన్న ఆశ మాత్రమే. అందుకొరకు వారు ఎన్ని రకాల ప్రయత్నాలు ఉన్నాయో ఈ భూమి మీద అన్నిటినీ ఆచరిస్తారు. ఇక యెహోరాం యొక్క ముగింపు ఎంత బాధాకరం అంటే, అతనికి జబ్బు కలిగింది కడుపులో. అతని పేగులు బయటపడేంత వరకు ఆ జబ్బు కొనసాగింది. 2 సంవత్సరాలు ఈ దీర్ఘకాలిక వ్యాధితో అతను బాధపడ్డాడు. అతనిలో పశ్చాత్తాపం ఎక్కడ కూడా కనబడలేదు, బైబిల్లో రాయబడలేదు. అతడు మరణించే సమయానికి అతడు 32 ఏళ్ల వాడై యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికిని ఇష్టము లేని వాడై చనిపోయాను అని రాశారు చివరి వచనంలో. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, రాజుల సమాధులలో కాక దావీదు పురమందు వేరు చోట జనులు అతన్ని పాతిపెట్టిరి. అతడు మరణించినందుకు ప్రజలెవరూ బాధపడలేదంట. సరైనటువంటి క్రియలు కూడా అతని బరియల్లో చేయలేదట. రాజుల సమాధుల్లో కూడా అతనికి స్థలం దొరకలేదు. సాధారణంగా లోకంలో ఉపయోగించే మాటలు ఆధ్యాత్మికంగా మనం తీసుకోము, కానీ కొన్ని మాటలు అవసరమే. ఎంతకాలము బ్రతికామన్నది కాదు, ఎలా బ్రతికామన్నది ప్రాముఖ్యమనే మాట. మన జీవితకాలం అంతయు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువునకు ప్రీతికరమైనది మనము యోచించుదుముగాక. ఆయన చిత్తము నెరవేర్చుట మనకు సంతోషము అని మనము చెప్పగలుగుదుముగాక. దేవుని ఆత్మ మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.